ఓం శాంతి 19/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సదా సంతోషంగా ఉండండి. ఇతరులకు కూడా సంతోషంను ఇప్పించండి. ఇదే మీరు ఇతరులపై చూపించే కృప. ఎవరికైనా దారి చూపించడం అన్నింటికంటే గొప్ప పుణ్యకార్యం. ప్రశ్న: సదా ప్రసన్న చిత్తులుగా ఎవరు ఉండగలరు? ప్రసన్న చిత్తులుగా అయ్యే సాధనమేది? జవాబు: ఎవరైతే జ్ఞానంలో చాలా వివేకవంతులుగా ఉంటారో, ఎవరైతే డ్రామాను ఒక కథ వలె తెలుసుకొని స్మరణ చేస్తూ ఉంటారో వారే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. ప్రసన్న చిత్తులుగా అయ్యేందుకు సదా తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. అంతేకాక తండ్రి ఏది అర్థం చేయిస్తున్నారో దానిని బాగా మథనం చేయండి. విచార సాగర మథనం చేస్తూ చేస్తూ ప్రసన్న చిత్తులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. మనందరి తండ్రి ఒక్కరే అని, వారే శిక్షను కూడా ఇస్తున్నారు అని ఆత్మలకు తెలుసు. శిక్షణ ఇవ్వడం టీచర్ కర్తవ్యం. లక్ష్యం ఏదో తెలపడం గురువు కర్తవ్యం. లక్ష్యమును కూడా పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ముక్తి జీవన్ముక్తుల కొరకు స్మృతి యాత్ర అత్యంత అవసరం. రెండు సహజమైనవి. 84 జన్మల చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన 84 జన్మల చక్రం పూర్తి అయ్యింది అని, తిరిగి వెళ్ళాలి అని గుర్తు ఉండాలి. అయితే పాపాత్ములు ముక్తి జీవన్ముక్తులలోకి తిరిగి వెళ్ళలేరు. ఈ విధంగా విచార సాగరం మథనం చేయాలి. ఎవరు చేస్తారో వారు పొందుతారు. వారే సంతోషంగా ఉంటారు. ఇతరులను కూడా సంతోష పెడతారు. ఇతరులకు మార్గాన్ని తెలిపి వారిపై కూడా కృప చూపించాలి. ఇది పురుషోత్తమ సంగమ యుగము అని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయం కూడా కొంతమందికి గుర్తు ఉంటుంది, కొంతమందికి గుర్తు ఉండదు, మర్చిపోతారు. ఇది కూడా గుర్తు ఉంటే ఖుషి పాదరస మీటరు పైకి ఎక్కి ఉంటుంది. పురుషోత్తమ సంగమ యుగము అని అనగా అపారమైన సంతోషం కలుగుతుంది. తండ్రి టీచరు గురువు రూపంలో స్మృతి ఉండిన అపారమైన ఖుషి కలుగుతుంది. అయితే నడుస్తూ నడుస్తూ ఏదైనా ఆటంకం కలుగుతుంది. ఎలాగైతే పర్వతాల పైకి ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలో అలా పిల్లల స్థితి కూడా హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుంది. కొంతమంది చాలా పైకి ఎక్కుతారు. ఒకవేళ క్రింద పడితే పూర్వము కంటే ఇంకా క్రిందకు పడిపోతారు. వారు సంపాదించినదంతా ఖర్చు అయిపోతుంది. దాన పుణ్యాలు ఎంతగానో చేస్తారు. భలే ఎంత దాన పుణ్యాలు చేసినా పుణ్యం చేస్తూ చేస్తూ పాపాలు చేస్తూ ఉంటే చేసిన పుణ్యమంతా సమాప్తమైపోతుంది. అన్నిటికంటే గొప్ప పుణ్యము తండ్రిని స్మృతి చేయడం. స్మృతి ద్వారానే పుణ్యాత్ములుగా అవుతారు. ఒకవేళ సాంగత్య దోషంతో పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తూ ఉంటే ముందు కంటే ఎక్కువగా క్రిందికి పడిపోతారు. ఆ జమా ఖాతా ఉండదు, నష్టంలోకి వెళ్ళిపోతుంది. పాప కర్మలు చేసినందున నష్టమైపోతుంది. పాప ఖాతా చాలా పెరిగిపోతుంది. ఖాతాను సంభాళించుకోవాలి, అనగా కాపాడుకోవాలి కదా. తండ్రి కూడా చెప్తున్నారు, మీది పుణ్య ఖాతాగా ఉండేది పాపం చేసినందున పాపం 100 రెట్లు అయ్యి నష్ట ఖాతాగా అయిపోయింది. పాపాలలో కూడా కొన్ని చాలా పెద్ద పాపాలు, కొన్ని తేలికైనవి ఉంటాయి. కామము చాలా కఠినమైన పాపం. క్రోధము 2వ నంబర్. లోభము దానికంటే తక్కువది. అన్నింటికంటే ఎక్కువ కామ వశం అయినందున జమ అయినదంతా నష్టమైపోతుంది. లాభానికి బదులు నష్టం అవుతుంది. సద్గురు నిందకులకు స్వర్గంలో స్థానం లభించదు. తండ్రి వారిగా అయ్యి మళ్ళీ తండ్రిని వదిలేస్తారు. ఇందుకు కారణమేమి? చాలా వరకు తరచుగా కామ వికారపు దెబ్బ తగులుతోంది. ఇది చాలా పెద్ద శత్రువు. దాని బూతు బొమ్మనే తయారు చేసి తగులబెడతారు. క్రోధ లోభముల దిష్టి బొమ్మను తయారు చేయరు. కామం పైననే పూర్తిగా విజయం పొందుకుంటే జగత్తు జీతులుగా అవుతారు. రావణ రాజ్యంలో పతితులైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు.
ఓ పతిత పావన రండి అని అందరూ గానం చేస్తారు. పతితులను పావనంగా చేసే సీతలందరి ఓ రాముడా రండి అని పాట కూడా పాడుతారు. అయితే వారికి అర్థం తెలియదు. తండ్రి తప్పకుండా నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వస్తారు అని కూడా తెలుసు. అయితే సమయాన్ని చాలా పొడిగించినందున గాఢాంధకారం అలుముకొని పోయింది. జ్ఞానము అజ్ఞానము అని అంటారు కదా. అజ్ఞానం అనగా భక్తి. ఎవరిని పూజిస్తారో వారిని గురించి వారెవరో కూడా తెలియదు. కనుక వారి వద్దకు ఎలా చేరుకోవాలి? అందువలన దాన పుణ్యాలన్నీ నిష్ఫలమవుతాయి. ఒకవేళ లభించిన వాటి వలన అల్పకాలిక కాకిరెట్ట సమానమైన సుఖం లభిస్తుంది. మిగిలినదంతా దుఃఖమే దుఃఖం. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. ఇప్పుడు పాతదంతా సమాప్తమై క్రొత్తది జమ అయ్యేందుకు ఎంత స్మృతి చేస్తున్నారు గమనించండి. కొంతమంది కొద్దిగా కూడా జమ చేసుకోరు. మొత్తం ఆధారం అంతా స్మృతి పైనే ఉంది. స్మృతి చేయకుంటే పాపాలు ఎలా నశిస్తాయి లేక కట్ అవుతాయి? జన్మ జన్మాంతరాల పాపాలైతే చాలా ఉన్నాయి. ఈ జన్మలోని జీవిత కథను వినిపించినందున జన్మ జన్మాంతరాల పాపాలు నశించవు. కేవలం ఈ జన్మలోని పాప భారం తేలికైపోతుంది. చాలా కష్టపడాలి. ఇన్ని జన్మల లెక్కాచారం యోగము ద్వారా మాత్రమే సమాప్తం అవుతుంది. మేము ఎంత యోగము చేస్తున్నాము అని విచారం చేయాలి. మా జన్మ సత్యుగం ఆదిలో జరగగలదా? ఎవరైతే చాలా పురుషార్థం చేస్తారో వారు మాత్రమే సత్యుగం ఆదిలో జన్మ తీసుకుంటారు. వారు దాగి ఉండలేరు. అందరూ సత్యుగంలోకి రారు. చివరిలో వెళ్ళి చాలా చిన్న పదవి పొందేవారు ఉన్నారు. ఒకవేళ మొదట్లో వచ్చిన నౌకరీ చేస్తారు. ఇది అర్థం చేసుకునే సాధారణ విషయం. కావున తండ్రిని చాలా స్మృతి చేయాలి. మనము నూతన ప్రపంచంలో విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చాము అని మీకు తెలుసు. ఎవరు స్మృతి చేస్తారో వారికి తప్పకుండా సంతోషం ఉంటుంది. ఒకవేళ రాజుగా అవ్వాలి అనుకుంటే ప్రజలను తయారు చేసుకోవాల్సి వస్తుంది. లేకుంటే రాజులుగా తయారవుతారు అని ఎలా అర్థం చేసుకుంటారు? ఎవరైతే సేవా కేంద్రాలు తెరుస్తారో సేవ చేస్తారో వారికి కూడా సంపాదన జరుగుతుంది. వారికి కూడా చాలా లాభం, ఫలితం తెలుస్తుంది. కొంతమంది 3-4 సెంటర్లు కూడా తెరుస్తారు. ఏమేం చేస్తారో దాని భాగం తప్పకుండా లభిస్తుంది. అందరూ కలిసి మాయ కలిగించే దుఃఖం అనే పైకప్పుని ఎత్తివేసేందుకు పూనుకుంటే అందులో అందరూ భుజమునిచ్చినట్ల, అంటే సహయోగం చేస్తారు. కావున అందరికీ ఫలితం లభిస్తుంది. ఎవరైతే చాలామందికి మార్గమును తెలుపుతారో, ఎంత శ్రమ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. ఎంతమందికి దారి చూపించారో వారి హృదయాలకు తెలుసు. ఎంతమందిని ఉద్ధరించారో కూడా వారికి తెలుసు. ఈ మంచి పనులన్నీ చేసే సమయం ఇప్పుడే ఇదే. తినేందుకు అన్నము, త్రాగేందుకు నీరు అందరికీ తప్పకుండా లభిస్తాయి. కొంతమంది ఏ పని చెయ్యరు. మమ్మ ఎంతో ఎక్కువ సేవ చేసింది. సేవ ద్వారా ఆమెకు చాలా కళ్యాణం జరిగింది. ఇందులో కూడా సేవ చాలా చేయాలి. యోగం కూడా సేవే కదా. చాలా లోతైన ఆదేశాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు పోను పోను ఏవేవో క్రొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. రోజు రోజుకు ఉన్నతి అవుతూ ఉంటారు. క్రొత్త క్రొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఎవరు సేవలో తత్పరులై ఉంటారో వారు వెంటనే ఈ నూతన పాయింట్లను క్యాచ్ చేస్తారు. ఎవరు సేవ చెయ్యరో వారి బుద్ధిలో కొంచెం కూడా కూర్చోదు. బిందు రూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆత్మ ఎంత పెద్దది అని ఎవరినైనా అడగండి. ఆత్మ యొక్క దేశ కాలాలు తెలపమంటే ఎప్పటికీ ఎవ్వరూ తెలపలేరు. మనుషులు పరమాత్ముడి నామ రూప దేశ కాలాలను గురించి అడుగుతారు. మీరు ఆత్మను గురించిన వివరం అడిగితే తికమక పడతారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఆత్మ ఇంత చిన్న బిందువు అని, అందులో మొత్తం పాత్ర అంతా నిండి ఉంది అని ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ కూడా ఆత్మ పరమాత్మలను గురించి తెలియని వారు చాలామంది ఉన్నారు. కేవలం వికారాలను మాత్రమే సన్యసించారు. ఇది కూడా అద్భుతమే. సన్యాసుల ధర్మం వేరు. ఈ జ్ఞానం మీ కొరకే తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు పవిత్రంగా ఉండేవారు మళ్ళీ అపవిత్రంగా అయ్యారు.
ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా తయారవ్వాలి. మీరే 84 జన్మల చక్రంలో తిరుగుతారు. ప్రపంచంలోని వారికి ఈ విషయాలు కూడా తెలియవు. జ్ఞానం వేరే, భక్తి వేరే. జ్ఞానము పైకి తీసుకెళ్తుంది, భక్తి క్రింద పడేస్తుంది. కావున ఈ రెండింటికి, రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. మనుషులు భలే స్వయాన్ని ఎంత గొప్ప వేద శాస్త్రాల అథారిటీని అని భావించినా వారికి కొంచెం కూడా తెలియదు. మీకు కూడా ఇప్పుడే తెలిసింది. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. మర్చిపోవడం వలన సంతోషం మాయమైపోతుంది. లేకుంటే అపారమైన ఖుషి ఉండాలి. బాబా నుండి మీకు వారసత్వం లభిస్తూ ఉంది. బాబా సాక్షాత్కారం చేయిస్తారు. అయితే సాక్షాత్కారంలో చూసి కూడా శ్రీమతమును అనుసరించకపోతే సాక్షాత్కారం ద్వారా లాభమేముంది? తండ్రిని దుఃఖంలో స్మరణ చేస్తారు. వారిని ముక్తిదాత, ఓ రామ, ఓ ప్రభువా అని అంటారు. అయితే వారు ఎవరో ఎవ్వరికీ తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని భక్తి మార్గంలో ఎవ్వరూ చెప్పరు. ఒకవేళ అలా చెప్పి ఉంటే పరంపరగా అలాగే కొనసాగుతూ వచ్చేది. భక్తి కొనసాగుతూ వస్తోంది కదా. భక్తి లెక్కలేనంత ఉంది. జ్ఞానం ఒక్కటే. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని మనుషులు భావిస్తారు. అయితే ఎలా లభిస్తాడు, ఎప్పుడు లభిస్తాడు అనేది ఎవ్వరికీ తెలియదు. భక్తి ఎప్పుడు మొదలవుతుంది, అందరికంటే ఎవరు ఎక్కువ భక్తి చేస్తారు, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఇంకా 40,000 సంవత్సరాలు భక్తి చేస్తూ ఉంటారా? 40,000 సంవత్సరాలు ఇంకా కలియుగం ఉన్నట్టయితే. ఒకవైపు మనుషులు భక్తి చేస్తున్నారు, మరోవైపు మీరు జ్ఞానాన్ని పొందుతున్నారు. మనుషులతో ఎంతో తల కొట్టుకోవాల్సి వస్తుంది. ఇన్ని ప్రదర్శనలు జరుపుతూ ఉన్నారు. అయినా కోట్లల్లో ఏ ఒక్కరో వస్తారు. మీ సమానంగా తయారు చేసి ఎంతమందిని తీసుకొని వస్తారు? సత్యమైన బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? ఈ లెక్క ఇప్పుడు తేలదు. చాలామంది అసత్యమైన పిల్లలు కూడా ఉన్నారు. బ్రాహ్మణులు కథ వినిపిస్తారు. ఆ బ్రాహ్మణులు బాబా గీతా కథను వినిపిస్తారు. మీరు కూడా బాబా ఎలా వినిపించారో అలా వినిపిస్తారు. పిల్లల కర్తవ్యం కూడా సత్యమైన గీతను వినిపించడం. శాస్త్రాలైతే అందరికీ ఉన్నాయి. వాస్తవానికి శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన పుస్తకం ఒక్క గీత మాత్రమే. గీతయే తల్లి తండ్రి. తండ్రి వచ్చి సర్వులకు సద్గతిని ఇస్తారు. అయితే మనుషులు ఇటువంటి తండ్రిని నిందలు చేస్తారు. శివబాబా జయంతి వజ్రతుల్యమైనది. అత్యంత ఉన్నతమైన భగవంతుడే సద్గతి దాత. వారికి తప్ప ఈ మహిమ ఇతరులకు ఎలా ఉంటుంది? దేవతలను మహిమ చేస్తారు కానీ దేవతలుగా తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. మన నిర్మాణం కూడా జరుగుతుంది, వినాశనం కూడా జరుగుతుంది. కొంచెం కూడా అర్థం చేయించలేని వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారు స్థూల పనులైనా చేయండి. మిలిటరీ వారిలో అందరూ పని చేయు వారిగానే ఉంటారు. చదువుకున్న వారి ముందు చదువుకోని వారు బరువులు మోయవలసి వస్తుంది అని కూడా అంటారు. మమ్మా బాబాలు ఏ విధంగా చేస్తున్నారు వారిని చూసి నేర్చుకోండి. అనన్యమైన పిల్లలు ఎవరో మీరు కూడా అర్థం చేసుకోగలరు. బాబాను అడిగితే ఫలానా వారిని అనుసరించమని పేరు కూడా చెప్తారు. ఎవరైతే సేవాదారులుగా లేరో వారు ఇతరులకు ఏం నేర్పిస్తారు? ఇంకా వారు సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తారు. బాబా అర్థం చేస్తూ ఉన్నారు. మీరు స్వయాన్ని ఉన్నతి చేసుకోవాలి అంటే మధుబనం చేరుకోగలరు. ఎందుకంటే మధుబనంలో ఉన్నతి కావడానికి ఆస్కారం ఉంది. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో తెలుసుకునేందుకు చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేసుకొని ఉంటే ఇతరులకు తెలిపించండి. ఎంత సహజం. ఇలా తయారు కావాలి. నిన్నటి వరకు వీరిని పూజిస్తూ ఉండేవారు ఈరోజు అలా లేరు. ఎందుకంటే జ్ఞానం లభించింది. ఈ విధంగా చాలామంది వచ్చి జ్ఞానం తీసుకుంటారు. మీరెన్ని సేవా కేంద్రాలను స్థాపన చేస్తూ ప్రజలను చుట్టుముడతారో అంత ఎక్కువ మంది వచ్చి అర్థం చేసుకుంటారు. ఈ విషయాలను విన్నందువలన వారి సంతోషపు పాదరస మీటరు పైకి ఎక్కుతుంది. నర్ని నుండి నారాయణుడిగా తయారవ్వాలి. సత్యమైన సత్యనారాయణ కథ కూడా ఉంది. భక్తి ద్వారా క్రిందకి దిగజారుతూ వచ్చారు. జ్ఞానం అంటే ఏమిటో వారికి తెలియనే తెలియదు. అనంతమైన తండ్రి వచ్చి మీకు యథార్థం తెలుపుతూ ఉన్నారు. బాబా చెప్తున్నారు, మొన్న మీకు రాజ్యం ఇచ్చా.
ఇప్పుడు ఆ రాజ్యం ఎక్కడికి వెళ్ళింది? ఇదంతా మీకు తెలుసు. ఇది ఒక ఆట. తండ్రి ఒక్కరు మాత్రమే ఈ నాటక రహస్యాన్ని పూర్తిగా అర్థం చేయించగలరు. బాబా, మీరు డ్రామాలో బంధింపబడి ఉన్నారు. మీరు పతిత ప్రపంచంలో పతిత శరీరంలో తప్పకుండా రావాల్సి వస్తుంది. ఈశ్వరుడిని చాలా మహిమ చేస్తారు. పిల్లలంటారు, మేము మిమ్ములను పిలిచినందున మాకు సేవ చేసేందుకు, లేక మమ్ములను పతితుల నుండి పావనంగా చేసేందుకు రావాల్సి వచ్చింది. కల్పకల్పము మమ్ములను దేవతలుగా చేసి మీరు వెళ్ళిపోతారు. ఇలా ఇది ఒక కథ వలె ఉంది. వివేకవంతులైన వారికి ఇది ఒక కథ. పిల్లలైన మీరు ప్రసన్న చిత్తులుగా ఉండాలి. బాబా కూడా డ్రామా అనుసారం సర్వెంట్గా అయ్యారు. నా మతమును అనుసరించండి అని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ అభిమానాన్ని వదిలేయండి. క్రొత్త ప్రపంచంలో మీకు క్రొత్త శరీరం లభిస్తుంది. తండ్రి ఏదైతే తెలుపుతున్నారో దానిని మంచి రీతిగా మథనం చేయండి. ఇలా తయారయ్యేందుకు మేము వచ్చాము అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. లక్ష్యం మీ ముందు నిలబడి ఉంది. భగవాను వాచ, వారు భగవంతుణ్ణి మనుషులని భావిస్తారా, లేక నిరాకారులు అని అంటారా? ఆత్మలైన మీరందరూ నిరాకారులే. శరీరం తీసుకొని పాత్ర చేస్తారు. బాబా కూడా పాత్ర చేస్తారు. ఎవరైతే మంచి రీతిగా సేవ చేస్తారో వారికి మేము మాలలో పూసలుగా తప్పకుండా అవుతాము అని నిశ్చయం ఉంటుంది. నర్ని నుండి నారాయణుడిగా అవ్వాలి. ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా సీతారాములుగా అవుతారు. భగవంతుడే స్వయంగా చదివిస్తూ ఉంటే బాగా చదవాలి. అయితే మాయ చాలా వ్యతిరేకిస్తుంది, తుఫానులు సృష్టిస్తుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, విచార సాగరం మతనం చేసి అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి. ఇతరులకు కూడా దారి తెలిపే కృప చూపాలి. సాంగత్య దోషంలోకి వచ్చి ఏ పాపకర్మ చేయరాదు. సెకండ్ పాయింట్, మాయ కలుగజేసే దుఃఖముల పైకప్పును తొలగించి వేసేందుకు అందరూ కలిసి సహయోగం ఇవ్వాలి. సేవా కేంద్రాలు తెరచి అనేక మంది కళ్యాణానికి నిమిత్తంగా అవ్వాలి. వరదానము, మీ మాటల విలువను అర్థం చేసుకొని వాటిని పొదుపు చేసే మహాన్ ఆత్మా భవ. మహాత్ముల మాటలకు సత్యవచన్ మహారాజ్ అని అంటారు. అలా మీ మాటలు సదా సత్యవచనాలు, అనగా అవి ఏదో ఒక ప్రాప్తిని చేయించే వచనాలు, మాటలుగా ఉండాలి. బ్రాహ్మణుల నోటి ద్వారా ఎప్పుడూ ఎవరిని శపించే మాటలు వెలువడరాదు. అందువలన యుక్తియుక్తంగా పనికి వచ్చే మాటలు మాట్లాడండి. మాటల విలువను అర్థం చేసుకోండి. శుభకరమైన మాటలు, సుఖమునిచ్చే మాటలు మాట్లాడండి. తమాషా మాటలు, ఎగతాళి చేసే మాటలు మాట్లాడకండి. మాటలను పొదుపు చేయండి. అప్పుడు మహాత్ములుగా అవుతారు. స్లోగన్, శ్రీమతమనే చేయి సదా జతలో ఉంటే మొత్తం యుగమంతా చేతిలో చేయి వేసి నడుస్తూ ఉంటారు. ఈ సంగమ యుగమంతా. అవ్యక్త ఇషారా, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే కరెంటు కనెక్షన్ ద్వారా పెద్ద పెద్ద మిషన్లు నడుస్తాయో అలా మీరందరూ ప్రతి కర్మ చేస్తూ తండ్రి కనెక్షన్ యొక్క ఆధారంతో స్వయం కూడా డబల్ లైట్గా అయి నడుస్తూ ఉండండి. ఎక్కడైతే డబల్ లైట్ స్థితి ఉంటుందో అక్కడ శ్రమ మరియు కష్టము అనే శబ్దాలు సమాప్తం అవుతాయి. నాది అనే దానిని సమాప్తం చేసి ట్రస్టీ స్థితి యొక్క భావము మరియు ఈశ్వరీయ సేవా భావము ఉన్నట్లయితే డబల్ లైట్గా అవుతారు. ఓం శాంతి.